హల్లెలూయా. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఈ దినమున బలమైన వాక్యం ద్వారా ప్రభువా మీరు ఇక్కడ పని చేయండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి. మాని మనసు రక్షణ అనుభవంలోకి ప్రతి ఒక్కరు నడిపించండి ప్రభువా. ఇచ్చిన వాక్యం ప్రభువా ఏ దినము కూడా వ్యర్థము కావట్లేదు వీలేదు ప్రభు. హల్లెలూయా. 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 వాక్యం చూసుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము మనం చూసుకున్నట్లయితే కనుక 13:24 ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చదువుతాను చూసుకోండి. ఆయన మరి యొక్క ఉపమానం రీతిగా వారితో చెప్పింది ఏంటంటే, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక ఎవరిని పోలి ఉందంట? మనుషుని పోలి ఉందంట. మనిషిని పోలి ఉన్నది అంటే ఆ మనిషి ఎవరు పోలి ఉన్నది అని అక్కడ వాక్యంలో చెప్తున్నాడు. పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది అని దేవుని ఉపమానంగా చెప్తున్నాడు. ఆ మనుషుడు ఎవరు? ఆ మనుషుడు ఎవరు చూసుకుందాం. మత్తయి సువార్త 13:30 ఒకసారి చూసుకుందాం. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందులో ఏమంటున్నాడు? మంచి విత్తనమును పోలిన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నదంట. ఇక్కడ ఈ మాట ఏమంటున్నాడు? మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే మనకి తెలుసా? దేవుడు యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. నీ పాపాలు నా పాపాల నిమిత్తం అది మొత్తం కడగడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అయితే దేవుడు చెబుతున్న ఈ ఉపమాన భావం ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడు కొంచెం చాలా డెప్త్గా వినాలి. ఎందుకంటే ఎక్కడ కూర్చొని గంట వినడానికే మనకి చాలా బోర్ పట్టవచ్చు, శ్రద్ధ లేకపోవచ్చు వాక్యం మీద. కానీ ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవ్వడానికి, దేవుడి దగ్గర నుంచి సమాధానం రావడానికి కనీసం ఒక రోజు పడుతుంది సేవకుడికి. ఒక రోజంతా శనివారం అంతా మెసేజ్ మీద ఉండి, ప్రభువా నువ్వు నాతో ఈ దినంలో ఏం మాట్లాడబోతున్నావు, ఆ మాటలు ఏంటి, రేపు నేను ఆత్మలకు ఎటువంటి ఆహారం పెట్టాలి అని నేను ఒక రోజంతా, అట్లాగే సేవకులు అనే ప్రతి ఒక్కరు కూడా ఒక రోజంతా కూర్చొని దేవుని సమాధానం కోసం చూసి పరిశుద్ధాత్మను పొందుకొని ఏమి ఆ యొక్క మన విత్తనాలు ఏ విధంగా విత్తాలో, ఈ ఆత్మల్లో ఎలాంటి విత్తనాలు, ఆత్మఫలమైన విత్తనాలు మనం విత్తాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. గంట కూర్చొని మనం వినటానికే మనకి శ్రద్ధ లేకపోవచ్చు, అశ్రద్ధ కలిగి ధ్యాస వేరే చోట పెట్టవచ్చు. కానీ సేవకులు మాత్రం ఒక రోజంతా కేటాయించి రేపు ఆదివారం దినమున నేనేం చెప్పాలి ప్రభు అని ఆలోచించి దేవుని ఆత్మను పొందుకొని ఆయన నుంచి సమాధానం వచ్చు వరకు అంతగా ఆయనతో పోరాటం చేస్తూ ఉంటాం, ఆయన కృపా అభిషేకం కోసం. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యపరచకుండా జాగ్రత్తగా వింటే, ఓ ఈ వాక్యంలో ఈ అర్థం ఉందా, అయితే నేను ఈ విన్న వాక్యం నీ హృదయానికి ఈ పాయింటే తగలవచ్చు, ఈ పాయింటే నీ హృదయానికి నచ్చవచ్చు, ఈ పాయింట్ బట్టే నీ మనసును మార్చుకోవచ్చు, నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. దేవుని మాట ప్రతి ఒక్క మాట కూడా చాలా అమూల్యమైనది. ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఈ మాట చాలా అమూల్యమైనది. కాబట్టి ఈ మాట మనం చెప్తున్నప్పుడు శ్రద్ధగా ఉంచితే ఈ మాట ద్వారా మనం కదిలించబడదు. మన జీవితాల్లో చాలామంది మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వారిలో ఎటువంటి చేంజెస్ డిఫరెన్సెస్ ఏముండట్లా. కాబట్టి ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పదం తాకొచ్చు, ఆ పదం ద్వారానే మనం మార్పు చెందవచ్చు. నాకు కూడా ఒక పదము, మా ఫ్రెండ్స్ నేను డ్రింక్ చేసేటప్పుడు అందరం కలిసి చేసేవాళ్ళం.
అప్పుడు లోకంలో ఉండేవాడిని. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను సేవకి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, కుదరదు అయ్యింటే పని చేయి, మా పక్కన థమ్సప్ తాగు, మేము అవి తాగుతాం, థమ్సప్ తాగు ఏమవదు అన్నాను. సరే థమ్సప్పే కదా అని చెప్పి కొద్ది రోజులు వాళ్ళ పక్కన కూర్చొని థమ్సప్ అను ఆ చికెన్ పకోడీ తింటా ఉండేవాడు. అయితే వాక్యంలో ఒక దినం దేవుడు నన్ను దైవజనులైన ఒక గొప్ప దైవజనులైన సేవకులు ఒక యూట్యూబ్లో చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అప్పుడే నేను యూట్యూబ్ ఆన్ చేశాను, ఆయన నోటి ద్వారా ఒక మాట వచ్చింది. ఒరే బాబు తాగిపోతున్నారా, నువ్వు తాగట్లేదు అనుకుంటున్నావు, తాగిపోతే ఒక పక్కన నువ్వు గ్లాస్ పెట్టుకుని కూర్చున్నా, వాడి పక్కన నువ్వు మజ్జిగే తాగినా, ఆడి గ్లాస్ పక్కన నువ్వు మంచినీళ్ళే పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా ఆ తాగుమూత పక్కన నీ సహవాసం ఉందంటే నీవు తాగుమూత కింద లెక్కే. కళ్ళు చెట్టు కింద మజ్జిగ తాగినా మనం కళ్ళు తాగినట్టే మాట్లాడతారు. అట్లాగే బార్ షాప్ కాడికి వెళ్ళి నువ్వు థమ్సప్ తాగినా ముందే తాగుతున్నట్టు వీళ్ళని ప్రచారం చేస్తారు. కాబట్టి ఈ వాక్యం నా హృదయానికి తాగింది. దేవుడు ఏమంటున్నాడు, ఆడు మత్తుడై ఉన్నాడు, వాడు మందు తాగుతున్నాడు, వాడి పక్కన నీ గ్లాసు మంచినీళ్ళు గ్లాస్ ఏమని థమ్సప్ గ్లాస్ ఏమని నువ్వు తాగినోడి కింద సమానముగా అని ఆయన దైవజనుడు వాక్యం చెప్పాడు. ఆ మొక్క నా హృదయాన్ని తాకింది. తర్వాత నేను చెప్పాను, బాబు నేను అసలు అలాంటి చోటలుగా రాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టండి చెప్పేశాను. ఎక్కడ తాకింది నన్ను? దేవుడు ఆ మొక్క ద్వారా కదిలించాడు, ఆ మొక్క ద్వారా మాట్లాడాడు, నా మనసుని మార్చాడు. అట్లా ఈ వాక్యం చెప్పేటప్పుడు అదే వాక్యం మన హృదయాన్ని తాకొచ్చు అని దేవుడు మాట్లాడు. వాక్యం చూసుకుందాం. హల్లెలూయా. దేవుడు 36:13 ఒకసారి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గుర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమని. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం యేసుప్రభు వారు ఇందా చెప్పుకున్న వాక్యం చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా? మంచి విత్తనం పోలిన విత్తువాడు ఎవరంట? మనిషి కుమారుడు. ఆ మనిషి కుమారుడు మంచి విత్తనాలన్నీ విత్తాడు, ఒక మంచి పంటను విత్తాడు, మంచి గోధుమలు మంచి పంటను విత్తాడు. మంచి పంటను విత్తినప్పుడు మధ్యలో ఈ గురుగులు అనే విత్తనాలు కూడా కలిసి వీటితో పాటు పెరుగుతాయి. అయితే ఈ జనులు మరి 25 నుంచి ఒకసారి చదువు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చిపెట్టి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టులని కోతగాండ్రతో చెప్పుదును. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త, చాలా శ్రద్ధగా ఉన్నాను. దేవుడు మంచి విత్తనములు విత్తాడు, గోధుమలు అని మంచి విత్తనం విత్తాడు. ఆయన మంచి విత్తనములు విత్తినప్పుడు ప్రభు వారిని వారు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, ఇక్కడ కొంతమంది ప్రజలు అంటున్నారు, అయ్యా నీ పొలంలో నీవు మంచి విత్తనాలే విత్తావు కదా, అయినా ఇక్కడ గురుగులు ఎలా వచ్చాయి అని అడుగుతున్నారు వాళ్ళు. అయ్యా తన పొలం అంటే దేవుని మనసులో, హృదయంలో ఆయన మంచి విత్తనాలు మన మంచి ఆత్మలుగా మనం తీర్చిదిద్దాలని, మంచి ఆత్మగా చేయాలని, మంచి ఆత్మగా కట్టాలని, మంచి పంట పండించాలని ఆయన తన పొలములో విత్తాడంట. మంచి విత్తనాలు విత్తినప్పుడు ఆ ఊరు వాడు అంటారంట, అయ్యా నీవు మంచి విత్తనాలే విత్తావే,
కానీ మధ్యలో ఈ గోధుమ గింజల మధ్యలో గురుగులు ఎలా వచ్చాయి? గురుగులు ఎలా వచ్చాయో అడుగుతున్నారు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం, మనం ప్రార్థనకి వెళ్తున్నాం, భక్తే చేస్తున్నాం, మంచి భక్తే మనం చేస్తున్నాం అనుకుంటాం. కానీ అపవాదిని కూడా మనం జీవిస్తూ ఉంటాం. ఈ అపవాది ఏంటంట? గురుగులు. గోధుమ గింజలు అనగా పరిశుద్ధాత్మ, దేవునికి సంబంధించి. ఈ గురుగులు అపవాదికి సంబంధించినవి. అయితే దేవుడు విత్తినప్పుడు అవి మంచి గింజలను విత్తాడు. వీటి మధ్య ఈ గురుగులు ఎలా వచ్చాయి? మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన విత్తాడంట. గురుగులు విత్తాడు. ఎలా విత్తగలిగాడు? నువ్వు చోటిచ్చావు. ఈ దేవుని మన ఆత్మలో ఉన్నాము, మంచిగా ఉన్నాము, దేవునితో సహవాసం ఉంటున్నాము అనే భ్రమలో ఉన్నాం. కానీ అపవాదికి మనం చోటిచ్చేసాం. ఇక్కడ ఈ గురుగులు ఎలా విత్తగలుగుతాయి? మనుషులు నిద్రించుండగా విత్తాడంట. అందుకని ఆ గురుగులు ఎప్పుడు కనపడ్డాయి? కొంచెం పెరిగాక. ఆ కింద ఏంట్రా, నేను విత్తిన ఈ విత్తనాలతో పాటు ఇంకో మొక్క ఏదో కొత్తగా వస్తుంది ఏంటి అనుకో. అట్లాగే దేవుడు కూడా మనం పరిశుద్ధులుగాను, మంచిగాను, మంచి మనుషులుగాను తీర్చిదిద్దాడు. అయితే కొత్త మొలక నీ హృదయంలో ఎందుకు మొలిచింది అంటే, ఈ గురువు అనే మొలక నీ హృదయం ఎందుకు మొలిచిందంటే అపవాదికి చోటిస్తున్నాము. అపవాదికి చోటు ఇవ్వడం వల్లే కదా. చాలా మంది భక్తి చేస్తున్నాం, మేము చాలా భక్తి చేస్తున్నాం, లెగిసిన కాడి నుంచి మేము ప్రార్థనలే, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని కోటాలు, ఎన్ని ధ్యాసలు, మేము యేసుప్రభు తప్ప ఎవరిని పూజించట్లేదు, యేసే మా దేవుడు అని ఎన్నో పెదవులతో విప్పుతున్నారు. కానీ మరి ఎందుకు వచ్చింది? యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య నీళ్ళు ప్రశ్నిస్తున్నారు, అయ్యా ఓ యజమాని, నీ పొలంలో నువ్వు తెచ్చి మంచి విత్తనాలే విత్తావే, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు. అయితే దేవునికి మన మీద ప్రేమ అనేది చాలా ఉంది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు అని అంటున్నాడు, హల్లెలూయా. వాడు వచ్చి ఏమన్నాడు? 27 ఒకసారి 13:27. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివని అడిగిరి. 28 కూడా, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, చెప్పిన వారు ఎవరు? దేవుడు. దేవుడు ఏమన్నాడు? ఇది శత్రులు. వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు చేసింది మంచి విత్తనాలు, మంచి పంట వేసావు, కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతుంటే అప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇది శత్రువు చేసిన పని అని వారికి సమాధానం చెప్పారు. అయితే వాళ్ళు అంటున్న మాట ఏంటి ఒకసారి చదువు. ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకని వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నా నేను. హల్లెలూయా. వాడు వచ్చి క్వశ్చనేయంగా దేవుడు అంటున్నాడు, ఇది శత్రువు చేసిన పని అంట. అయితే ప్రభు అన్నాడు, అయ్యా ఆ పిచ్చి మొక్కలు ఉన్నాయే, ఈ గురుగుల మొక్కలు మొలిచినాయే, వాటిని మేము వెళ్ళి పీకేస్తాము, పీకేయటం నీకు ఇష్టమేనా అంటే దేవుడు ఎంత ప్రేమ గల సమాధానం చెప్పాడంటే, చాలా మంచి సమాధానం చెప్పాడు దేవుడు. ఎంత చక్కని సమాధానం చెప్పాడంటే, హల్లెలూయా. పెరుగు పడేస్తాను దేవుడు అన్నాడు. అందుకు దేవుడు వాళ్ళు మనుషులు పీకేస్తామయ్యా, లాగి ఆ పంటలోంచి పక్కకు పిలేస్తా ఉంటారు. మనం ఇప్పుడు ఒక గులాబీ మొక్క పెట్టామనుకోండి, దాంతోపాటు గడ్డి కూడా మొలిచింది దాని చుట్టూ. మరి ఈ గడ్డిని గట్టిగా లాగితే దాని కూడా వచ్చేస్తుంది. అప్పుడు ప్రమాదం ఎవరికి? ఈ చెడ్డ మొక్కకి, మంచి మొక్కకి ప్రమాదం. అదే దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీరు అందుకు అతడు వద్దు, మీరు గురుగులను పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా మీరు పెళ్ళగిస్తారు. వద్దు, అవి మంచి ఆత్మలో,
మందిరంలో చెడు ఆత్మలు ఉంటాయి, మంచి ఆత్మలు ఉంటాయి. మరి ఈ చెడు ఆత్మ ఖండించామనుకో, ఇవన్నీ మంచి ఆత్మ కూడా చెడగొడతాడు. ఏమని? ఈ చక్కగా ఈ వ్యక్తి మారిన వ్యక్తి అయితే, ఈ వ్యక్తి మారిన వ్యక్తి అయితే దాకా సంప్రదాయం ఉందా? నేనే డబ్బులు పెట్టుకుంటారా, నేనే పార్టీ ఇస్తా, మొత్తం నీకు ఇప్పిస్తా, ఎంత డబ్బులు అయితే అంత కదా. కోడి పెందాలు కదవరా, ప్యాకెట్లు ఆడదారా, జోదం చేసుకున్నారా, బెట్టింగ్లకి వెళ్దారా, సిగరెట్లు తాగుదరా, అనేకమైన వాటికి కూడా ఈ మారిన వ్యక్తి మంచి మొక్కగా ఉన్న వ్యక్తిని కూడా చెడగొట్టే అవకాశాలు ఉంటాయి. మందిరంలో అలాగే ఇద్దరు ఉంటారు, దురాత్మ సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. కానీ తోడేలులాగా కప్పుకొని ఉంటారు. పైకి మన ముందు భక్తిగా ఉంటారు, భక్తి చేస్తున్నట్టు ఉంటారు. కానీ లోపంలో తోడే చర్మం కప్పుకున్నట్టుగా దేవునికి తెలీదా? మనుషులుగా మనం మోసం చేయొచ్చు. మన భక్తిని 10 మందికి వెళ్ళగచ్చాలని అతి భక్తి చేస్తూ ఇవన్నీ చేస్తూ మనుషుల్ని మెప్పించి ఈ భక్తిని మనకు చూపించవచ్చు. కానీ దేవుడికి చూపించలేమా? దేవుడిని మోసం చేయగలమా? దేవుడికి తెలుసుగా మన భక్తి అంతరాంగం వెళ్ళిన దేవుడికి తెలియదా మన భక్తి ఏంటో. కాబట్టి మందిరంలో గోధుమ గింజలు మరియు గురుగులు కూడా ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఇద్దరిని కూడా ఉండేద్దాం, కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నాకొట్టులో చచ్చి పెట్టుకొని కోతగాంటితో చెప్తాడంట. ముందుగా ఏం చేస్తాడంట? కోతకాలం వరకు రెండింటిని కలిసి ఇచ్చినా ఏం చేస్తాడంట? హల్లెలూయా, కోతగాంటి చెప్తాడంట. దేవుడు చూడండి ఎంత చక్కగా. ఈ ఉపమానాలు చాలా మందికి అర్థం కావు. అప్పటి ప్రజలకి అర్థం కాలేదు, ఇప్పుడున్న ప్రజలకి అర్థం కావట్లేదు. దేవుడు మాట్లాడుతుంది ఎంత ఆత్మీయంగా, ఎంత అభిషేకంతో, ఎంత లోతుగా మాట్లాడుతుంది. ఉపమాన రీతిలో అనేక మందికి సువార్త దేవుడు చెప్పాడు. ఆ ఉపమానం అప్పుడు చాలా మంది అర్థం చేసుకోలేకపో, దేవుడు అయ్యా బోధకుడా మాకు అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పవా అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉపమానాలు చెప్పట్లేదు, వాక్యాలు సరిగ్గా చెప్పట్లేదు. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏదో అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య నాకు వచ్చిన వాడి మనసు స్థిరపడట్లేదు, వాడి ఆత్మీయ స్థితిలో పడట్లేదు. అట్లా ఉంటుంది. కాబట్టి దేవుడు ఎంత చక్కగా అంటున్నాడంటే, మందిరంలో దురాత్మను పట్టిన వాడు దేవునికి సంబంధించిన వాడు ఉంటాడు, అపవాదికి సంబంధించిన వాడు ఉంటాడు. అయితే తీర్పు తీరుస్తాడంటే ఎప్పుడు? కోతకాలం ముందు గురుగులను ముందుగా తప్పిస్తాడు. ముందుగా అంటే అపవాది సంబంధులు. అపవాది సంబంధం అంట ముందుగానే తప్పించేస్తాడంట దేవుడు. అనుకుంటాం మనం, మేము పల్లవ రాజ్యం ఖచ్చితంగా వెళ్తాం, మేము మంచి భక్తే చేస్తున్నాం, మంచిగానే ఉంటున్నాం, మంచిగానే తింటున్నాం, మంచి పద్ధతులుగానే ఉంటున్నాం, మంచి జీవితం జీవిస్తున్నాం అనుకుంటున్నాం. కొంతమంది పరువు కోసమే బ్రతుకుతారు, పరువే మా జీవితం అనుకుంటారు. పరువు లేకపోతే మేము బ్రతకలేము అనుకుంటారు. మరి ఆ పరువు పోతుందని నువ్వు అంతా ఇదిగా ఫీల్ అయిపోయి ప్రాణాలు గురి వేసుకున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు మీవేనంటే చాలా మంది పరువు పోతుందని బలమర్మాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది. పరువు కోసమే నువ్వు అలా బాధపడితే మరి పరలోక రాజ్యాన్ని నువ్వు చేరవు కదా. ఈ లోకంలో ఇక్కడ వ్యర్థంగా జీవిస్తే పరువు కోసమే జీవిస్తున్నావు ఇలాగా, మరి నరకం అనేది ఒకటి ఉంది కదా. పరలోకంలో చేరాలంటే మరి దేవుని సహవాసం ఉండాలి. ఏ మొక్కగా ఉండాలి? గోధుమ గింజగా ఉండాలి. నువ్వు ఏ విత్తనం ఉండాలి? దేవుడు నిన్ను చక్కగా తీర్చిదిద్ది మంచి విత్తనముగా నిన్ను విత్తాడు. అంటే మనిషి కుమారుడు నిన్ను చక్కగా నిలబెట్టాడు, చక్కగా మంచి మనిషిగా నిన్ను ఇక్కడ పెట్టాడు. అయితే కొత్తగా నీలో వచ్చి ఈ గురుగులు ఎలా పుట్టుకొచ్చినాయి? అపవాదికి చోటు, దెయ్యానికి చోటు ఇచ్చావు, అపవాది గారికి చోటు ఇచ్చేసావు. చోటు ఇవ్వడం అంటే ఎలాగో కాదు, మన ఇంట్లో గది ఇవ్వడం కాదు, వాడికి చోటు ఇవ్వడం అంటే. బాబు పైన మా అరుణ్ ఖాళీగానే ఉంది, అరుణ్లో కొడుకున్న నాయన అని కాదు. చోటు ఇవ్వడం అంటే చిన్న తెలియకుండా ఇవ్వటం, దేవునికి వ్యతిరేకంగా నడవటం, దేవుని చెప్పుని చేయకపోవడం, దేవుని ఆజ్ఞలు గైకొనపోవటం, దేవుని నిర్లక్ష్యపరచడం. ఆయన ఏదైతే చెప్తున్నాడో
దానికి లోబడపోవడం, ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకంగా చేసిన అపవాదిగారికి చోటిచ్చిన పనులే ఇవన్నీ. ఏదో మంచిగా బ్రతకడం అంటే నేను అలవాట్లు మానేశాను, ఈ అలవాట్లు మానేశాను, బుద్ధిమాట మానేశాను, మంచిగా జీవితం, ఇవన్నీ కాదు. దేవునికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా పనిచేస్తామో, ఆయన నిర్లక్ష్యపరుస్తామో, ఆయన నుంచి దూరం వెళ్ళిపోతామో, అవన్నీ కూడా గురుగులే. గోధుమ గింజలాగా నిన్ను పెట్టాడు దేవుడు. కానీ ఈ గురుగులు కొత్తగా విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మంచి పంటలో మంచిగా నీ బ్రతుకుంది, మంచిగా ఉన్నావు, ఆత్మలో ఉన్నవాడివే, ఆత్మలో కట్టబడిన వాడివే, ఆత్మలో ఎదిగిన వాడివే. మధ్యలో నీ హృదయంలో ఈ యొక్క విత్తనం ఎలా వచ్చింది, ఈ గురుగులు ఎలా వచ్చాయి అంటే అపవాదికి నువ్వు చోటిచ్చావు. హల్లెలూయా. ఈ వాక్య విషయంలో మనం ఎలా ఉండాలంటే చాప కింద నీరు లేకుండా ఉండకూడదు, ఉప్పొంగే సముద్రం లాగా ఉండాలి. దేవుని విషయంలో నీవు ఉప్పొంగే సముద్రం లాగా ఉంటేనే నిలబడాలి, మంచి గోధుమలను నిలబడాలి. గురుగులకు చోటిచ్చావా, నువ్వు తొట్టి వెళ్ళిపోయినట్టే. కాబట్టి చాప కింద నీరు లాగా ఉండకూడదు. మనం చాప కింద నీరు ఏం చేస్తుంది, లేకపోతే చివరించి నిదానంగా స్ప్రెడ్. కానీ సముద్రం ఉప్పొంగి అలలు, పెద్ద అలలు. నీ హృదయం అలా ఎగిసిపడాలి. దేవుని విషయంలో నిరసించకూడదు, అలసిపోకూడదు. ఉప్పొంగే సముద్రం లాగా దేవుని విషయంలో నిలబడాలి. హల్లెలూయా. అదేవిధంగా దోసకాయలు, మన కూరలు దగ్గర దోసకాయలు చేదుగా ఉంటాయి. చేదుది మనం కూరలో వేసుకుంటే ఏమవుతుంది? కూరలు మొత్తం పాడు. కూరలో మనం ఎన్ని ఐటెంలు వేస్తాం, ఉప్పు, కారం, ఇంకా ఏ రకరకాల ఐటమ్స్ అన్నీ వేసుకుంటాం. ఈ ఒక్క దోసకాయ చేదవడం వల్ల టమాటాలు, ఉప్పు, కారం, నూనె అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకని? దానిలో ఏముంది? చేదు. అట్లాగే ఈ యొక్క మంచి గురుగులుగా, ఇదే మంచి గోధుమలుగా ఉన్న చోట ఈ గురుగులు వచ్చినప్పుడు ఈ గురుగుల వల్ల ఆ పంట అంతా కూడా పాడైపోతుంది. ఒక చిన్న దోసకాయ నువ్వు కూరకి ఎన్నో ప్రిపేర్ చేసావు, నూనె, కారం, ఉప్పు, ఈ మెటీరియల్ అన్నీ తయారు చేసి పెట్టుకున్నావు కూర వండుకోవడానికి. ఒక్క దోసకాయ చేదు అవటం వల్ల కూర మొత్తం పాడైంది. ఎవరు తినగలరు? కుటుంబంలో ఎవరైనా తినగలరా? మొత్తం తీసుకుని కాలంలో. అట్లాగే ఈ గురుగులు అనేవి చిన్న అలా చేరిందంటే పంటనంతా నాశనం చేసేస్తాయి. అట్లాగే అపవాదిగాడికి మనం చోటు ఇచ్చామంటే పంట మొత్తం నాశనం అయిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగానే దేవుణ్ణి విడిచి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి విడిచి మనం ఎక్కడికో వెళ్ళిపడుతున్నాం. దేవునికి లోబడట్లా, దేవుని చెప్పు మాట వినట్లా. అందుకనే ఈ విత్తనాలు మన హృదయంలో ఈ గురుగులు మొలుస్తుంది, చోటు ఇస్తాం. దేవునికి ప్రాధాన్యమైన చోటు మనం ఇవ్వటం లేదు. ఒకసారి దైవజన్ దేశాన్ని గారు ఒక బస్సులో ఊరు వెళ్తున్నారంట. ఊరు వెళ్తుంటే చాలా మంది బస్సు నిండా జనం ఉన్నారంట. ఈయన అక్కడే మిగిలిపోయాడు. బాబు నన్ను ఎక్కించుకోండి బతిలాడంట. ఖాళీ లేదు వెళ్ళవయ్యా బాబు, ఇప్పుడు బస్సు నిండా ఉన్నారు, ఎలా పడుతున్నా, ఎక్కడ ఎక్కుతారు అని చెప్పేసి అన్న గారికి తోసేసి ఎక్కనే వాళ్ళు సార్ ఈయనకేమో అర్జెంట్ వెళ్ళాలి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యేసన్ గారికి ఇంకో బస్సు వచ్చింది. యేసన్ గారు రెండో బస్సులో ఎక్కి వెళ్తుంటే దారి పొడుగుతో ట్రాఫిక్ ఏం కానీ అక్కడ యేసన్ గారు దిగి చూసి ఏంటి ఎంతమంది జనం ఉన్నారు ఏంటని చూస్తే ఈయనకి మిస్ అయిపోయి ఈ బస్సు లోయలో పడిపోయి అందరూ చచ్చిపోయారు. యేసన్న గారు కూడా ఈ బస్సులో ఉంటే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవుడు ఆయన్ని ప్రేమించాడు కనుకనే అక్కడ తప్పించాడు. ఈయన ఏమనుకున్నాడు, అయ్యో నాకు టైం అయిపోతుంది, ఎక్కనే లేదు ఏంటని మనసులో బాధపడి ఉంటాడు. నేను ఒక్కడనే ఎక్కువైపోయినా నాకు బస్సు ఎక్కనివ్వలేదే అని బాధపడి ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మంచి కొరకే మనకి ఏదైనా చేస్తాడు. మనం ప్రేమించిన వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక న్యాయం చేస్తాడు. అట్లాగే యేసన్న గారిని ఎంతో ప్రేమించాడు కనుక ఆ బస్సు మిస్ చేశాడు, రెండో బస్సు పంపించాడు. మొదటి బస్సు
లోయలో పడిపోయింది, జనాలతో సహా మొత్తం లోయలో పడిపోయింది, చచ్చిపోయారుగా. అప్పుడు అనుకున్నాకంట, ప్రభువా రాజా నాకెంత కాపుదల ఇచ్చావు, ఎంత కాపుదల నాకు ఇచ్చావు ప్రభువా. ఈ దినం మన ప్రయాణాలు అక్కడికి, మన ప్రయాణాలు అక్కడ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నావా, దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతున్నావా, ఈ గురుగుల వలె అయిపోతున్నావా, గోధుమ గింజల వలె ఉండలేకపోతున్నావా అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. మనం అందరూ అనుకుంటాం, నేను మందిరానికి వెళ్తున్నాను, దేవుణ్ణి నమ్ముకుంటున్నా అని మనం అనుకుంటాం. కానీ గురుగులకి మనసులో చోటు ఉంది, ఎంతో కొంత ఉంది, ఎంతో కొంత మన హృదయాల్లో ఉంది. ఆ కొంత చేర్చుకొని వెళ్ళిపోద్ది. క్యాన్సర్ ఇంతగా మొదలవుద్ది, లోపల ఉన్న అవయవాలు మొత్తం పాడేస్తుంది, పాడు చేసేసి. చెదలు కూడా అంతే, తలుపుకి ఎంత చెదలు పట్టిందంటే ఇంటికి ఉన్న మొత్తం గుమ్మాలు మొత్తం తింటది. అట్లాగే మన జీవితంలో కూడా అంతే, దేవుని వెంబడించే వారిగా ఉండాలి, దేవుడు ఇదిగా ఉండాలి. అట్లాగే ఈ ఉపమానం ఏం చెప్తున్నాడు, మత్తయి 38:13-38 అందులోనే పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దృష్టిని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు ఉపమానంగా, పొలము అనగా లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అంటే ఆయన సంబంధులు, రాజ్య సంబంధులు, గురుగులు దుష్ట సంబంధులు. ఇక్కడ స్పష్టతగా ఉంది, నేను చెప్పేది కాదు, దేవుడు స్పష్టంగా రాశాడు అక్కడ. పొలం అనగా లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులని దేవుడు చెప్తున్నాడు. ఏ సంబంధంగా మనం ఉందాం, ఏ సంబంధంగా మనం ఉండాలి, దేవుని సంబంధంగా, రాజ్య సంబంధంగా. రాజ్య సంబంధంగా ఉండాలంటే అది చెప్పించేయాలి అని ఏం చెప్తున్నాడు, కొండలు మొయ్యమంటున్నాగా, బండలు మొయ్యమంటున్నాగా, నీ నెత్తిన ఎంత పెద్ద బొచ్చులు గమేళాలు పెట్టేసి అరే బాబు మొయ్యలే అంత బాగా మొయ్యమంటున్నాగా. ఆయన చెప్తున్న పని ఏంటంటే ప్రార్థించు, మోకరించు, ఉపవాసం ఉండి ఇంకా ప్రార్థన చేయి, నేను నీతో ఇంకా ఎక్కువ ఉంటా, నీతో నేను ఇంకా ఉంటా, నీతో ఉపవాసం ఉండు, నేను నీతో కలుసుకుంటా, నేను ఇద్దరికి స్నేహితులు ఊరు వెళ్తున్నారు కలిసి, ఏమంటారు బస్ స్టాండ్లో నేను నాకు కలుసుకుంటా అంటాగా, నాకు బస్సు లేట్ అయిందక్క నాకు కలుసుకుంటా పదని బస్ స్టాండ్లో అంటాం. దేవుడు అయితే అంటున్నాడు, ఉపవాసంలో ఉండు, నేను కలుసుకుంటా, ఏకాంతంగా ఉపవాసంలో నాతో గడుపు, నేను కలుసుకుంటా. నేను కలుసుకోపోతున్నాను అడుగువయ్యా, నీతో నేను మాట్లాడిపోతున్నాను అడుగు, నీకు సమాధానం అయిపోతున్నాను అడుగు, ఏకాంతంగా రా, గడుపు, నాతో గడుపు, నేను నీతో ఉంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి రాజ్య సంబంధులుగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. కోత కోయేవారు ఎవరంట, దేవదూతలు పంపించి చక్కగా ఆ కిందది కూడా 40-41 కూడా, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారి రాజ్యములో సమకూర్చి అగ్నిగుణములో పడవేదురు. వారి రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుణములో పడవేదురు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన అన్నమాట అంటే గురుగురు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి యందు కూడా జరుగును. హల్లెలూయా. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములను కలుగు చేయ సకలమైన వాటిని దుర్నీతి పనులను అగ్నిగుండంలో పగేస్తాడంట. ఈ గురుగులు అనే వాటిని అగ్నిగుండంలో పగేస్తానని దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. మా దేవతలు కోత కోయి వారు ఎవరంట, దేవతలు అంట. ఈ మంచి పాతవారిగా వారి మనల్ని కోస్తారు, మంచిగా వ్యక్తి మంచిగా మనం కోస్తారు, మంచి పంటగా గోధుమ పంటగా వారు కోస్తారు. నీకు తీర్పు దినం వచ్చినప్పుడు ఉంటుంది, ఇప్పుడు నా జీవితం బాగానే సాగుతుంది, 3 పూట్ల కడుపులోకి అన్నం వెళ్ళిపోతుంది, మంచి ఆహారం వెళ్ళిపోతుంది, నాకంటూ సొంత ఇల్లు ఉంది, శుభ్రంగా బ్రతికేస్తున్నాను, సాయంత్రం 4 డబ్బులు తెచ్చుకుంటున్నాను,
అని ఆలోచించుకుంటున్నాం. కానీ దేవుళ్ళు ఒక పూటైనా నాకు చోటు ఉందా, ఆయనతో ఒక పూటైనా నాకు ఆహారం ఉందా, ఆయనతో కనీసం నాకు సహవాసం ఉందా అనేది మనకి లేకపోతే మనం పురుగుల లెక్కలోకి వెళ్ళిపోతాము. చెప్తున్నా కదా, తీర్పు దినమున ఈ పంట నీటిగా కోస్తాడంట, ఈ పంట నీటిగా కోస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మనం చూస్తాం, ఆ సామెతలు కూడా అంటాం. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి క్షణకాలమే. ఎన్నో రోజుల నుంచి మంచి వ్యక్తిగా, చాలా నెమ్మదస్తుడిగా జీవించి నీవు రోజు రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కసారిగా నీ యొక్క విజృంభణ, కోపం, ఆవేశం చూపిస్తే ఓరే బాబు ఆగేంతగా అంటారు. ఇన్ని సంవత్సరాలు నువ్వు మంచిగా బ్రతుకు మొత్తం పోయింది. అట్లాగే దేవుణ్ణి ఆత్మతో కట్టబడటానికి చాలా సంవత్సరాలు పట్టింది ప్రతి మనిషి. కానీ దురాత్మతో జీవించడానికి క్షణమే. దురాత్మ అనగానే ఒక్క క్షణంలో మరణం చెప్తాడు. కానీ ప్రభు నీలోకి రావాలంటే, దురాత్మ రావాలంటే నువ్వేమి చేయను అసలు. చండాల పనులు ఎన్ని చేస్తే అన్ని అంతగా నిన్ను వాడుకుంటాడు. ఒకటి కాదు 7 దెయ్యాలతో వస్తాడు. ఒకసారి తల్లి జరిగినంటే ఇంకా ఏ వీక్నెస్ కొని శుభ్రంగా నిన్ను వాడుకుంటాడు. కానీ దేవుడు నీ దగ్గరకు రావాలంటే, దేవుడు నీతో గడపాలంటే నీవు చేయాల్సింది ప్రార్థన, భక్తి జీవితం, రక్షణ మార్పు, పరిశుద్ధాత్మ సంఘంలో ఉండటం. అవన్నీ చేస్తే కానీ నీతో మాట్లాడు. కానీ అపవాదిగా నువ్వు మాట్లాడమంటే ఇప్పుడే మాట్లాడతాడు. ఓ బూతి తిట్టుతో మాట్లాడతాడు, ఓ కోపంతో మాట్లాడతాడు, ఓ మందు తాగడంలో మాట్లాడతాడు, ఓ వ్యభిచారంలో మాట్లాడతాడు. ఏదో పనులు లోకంలో ఉన్న ఏ పనితైనా ఇప్పుడే మాట్లాడతాడు. కానీ దేవుని మాటను వినాలంటే భక్తి చెయ్యాలి. ఆ భక్తి చేస్తే కానీ ఆయన నీతో మాట్లాడు. ఆయన అంటే మాటండి, నేను నీతో కలుసుకుంటా, నువ్వు నాతో కలుపు, నువ్వు కలుసుకోపోతున్నాడు అని. కలుసుకోవాలంటే ఎంత అదృష్టం. నేను ఒక ఇంట్లో చక్కగా ఒక్కడనే ఏకాంతంగా ఒక్కడనే కూర్చొని ఏసీ వేసుకొని ఒక్కడనే కూర్చుంటాను. మోకాళ్ళు వేసి ప్రభు నాతో మాట్లాడి వాక్యం, పాటలు, మోకాళ్ళు వేసుకోవడం, స్థుతులు చెప్పుకోవడం అన్ని ఒంటరిగా. ఎవరైనా ఉంటే నేను చేయలేను, ఒంటరిగా కలుగుతా. ఏసీ వేసుకొని చక్కగా చక్కగా మంచి మైండ్ సెట్ వచ్చేసింది నాకు. ఆ మైండ్ సెట్ వేసుకుని ఒక్కడనే గడుపుతా. నాతో మాట్లాడే ఎందుకు గడపాలండి ఆయనతో? గడపాల్సిన పని ఏంటి? నాకు నోట్లోకి 5 ఏళ్ళు అవుతున్నాయి, నేను శుభ్రంగానే బతుకుతున్నాను, శుభ్రంగానే ఆనందం తింటున్నాను, మంచి బట్టలు వేసుకుంటున్నాను, చండాలంగా లేదుగా. కానీ ఇవన్నీ వేసుకోవడం గల కారణం మూల మనుష్యుడు, మూల పురుషుడు ఎవరు? నా దేవుడు. ఈ మంచి బట్ట కట్టానే కారణం నా దేవుడు. మంచి ఆహారాన్ని భుజించగలుగుతున్నానే కారణం నా దేవుడే. కానీ లోక ఆలోచనతో వెళ్ళిపోయి నాకు మంచి ఆహారం ఉంది, నేను పనికి 4 డబ్బులు తెచ్చుకుంటున్నాను, మంచిగా భుజించేస్తున్నాను, మంచిగా గడిచిపోతుంది, మంచిగా రోజులు ఇచ్చేపోతుంది, మంచిగా ఇచ్చేసుకుంటున్నాను అంటే కుదరదు. వాటన్నిటికీ కథ నడిపించుతారు. 2 మొక్కల పాట పాడగలదు. ఏ పాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా ఆయన చేయగలడు. నీవు చండాలంగా నీ జీవితాన్ని మార్చగలడు, స్థిరపరచగలడు. చీకట్లో ఉన్న నీ జీవితాన్ని బలపరచగలడు, వెలుగులోకి తీసుకొచ్చి. స్థిరత్వం లేని నీ మనస్తత్వాన్ని స్థిరపరచగలడు. ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. ఏదైనా చేయడానికి సమస్తము నీకే సాధ్యం నా ప్రభు. అంత గొప్ప మాట. ఏదైనా చేయగలరు మన ప్రభు. కాబట్టి మనం లోక ఆలోచనతో మనం వెళ్ళామా చచ్చిపోయినట్టు లెక్క. నువ్వు కృష్ణా నదిలో పడ్డా
ఏదో ఒక మూలక రాగలుగుతావు కొద్దిగా గొప్ప. సముద్రంలో పడితే లాక్కెళ్ళిపోతాట. ఒక కళ చెట్ట కొట్టి లాక్కెళ్ళని పడడం లోపలికి ఎంత దూరం తీసుకెళ్ళిపోతా కొట్టింది. సముద్రము అనగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే సముద్రము అనగా లోకము. నీకు అందులో కలవాలని ఉందా? పెద్ద అల్లం గడకం లాక్కెళ్ళిపోతావు. సరిగ్గా ఈత పడతా కూడా నీకు ఉండదు. ఇటు కొడితే అదే లాక్కెళ్ళింది. గజేత కడవైనా నువ్వు ఇటు కొట్టినా అదే లాక్కెళ్ళింది. నువ్వు ఒడ్డుకొద్దాం అనుకున్నా అది లాక్కెళ్తుంది. కాబట్టి నువ్వు ఎంత పాపంలోంచి బయటికి రావాలన్నా కూడా దేవుని సహాయం లేకపోతే మనము రాలేము. చాలా మంది నాకు ఎక్కువగా వినపడుతున్న మాట ఏంటంటే, అయ్యా నేను బాప్తిజం తీసుకుంటాను, అయితే నేను బాగా మారాలి, బాగా పరిశుద్ధుని అవ్వాలి, బాగా మంచోడిని అవ్వాలి, బాగా సిగరెట్లు మానేయాలి, బాగా మందు మానేయాలి, బాగా తిట్లు మానేయాలి, అన్నీ మానేసిన తర్వాత అయ్యా నేను బాప్తిజం తీసుకుంటాను అని చాలామంది మాట్లాడుతుంటే, ఒకప్పుడు నేను మాట్లాడిన మాటలు నాకు రిపీట్ అవుతుంది. ఒకప్పుడు నేను కూడా ఇదే, అమ్మో నేను అమ్మగారు అనేవాడిని, అమ్మా నేను మంచిగా దేవుని దృష్టిలో చాలా పరిశుద్ధిని నేను ఉండాలంటే నా క్యారెక్టర్ని మార్చుకోవాలి, నా బుద్ధిని మార్చుకోవాలి, మాటను మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలమ్మా, అప్పటిదాకా నేను బాప్తిజం పొందుకోవాలి, దేవుళ్ళకి రానమ్మా అన్నాను. అయితే మా అమ్మ అన్నమాట, పిచ్చోడా నీకు నువ్వు పరిశుద్ధిగా ఎట్టవుతావు చెప్పు, నీకు నువ్వు పరిశుద్ధికి అందరికీ కాలేవు, కానీ ఆయన నేను పరిశుద్ధంగా చేస్తాడు. ఎలా చేస్తాడు నేను పరిశుద్ధంగా అంటే, ఎప్పుడైతే ఈ రక్షణ మారు మనసు కలిగి ఈ బాప్తిజం అనే అనుభవంలోకి నువ్వు వస్తావో, మనం పనికి వెళ్ళొస్తాం. ఉదాహరణ మాయగా ఉన్నాడు, చెట్టు పనికి వెళ్ళొస్తాడు, ఏం మడ్డాయిలో పెట్టి వస్తాడు, మడ్డాయిలు ఆ బోర్డుకి రాసి ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చి సరాసరి ఏం చేస్తాడు, బట్టలు అక్కడ ఇప్పేసి బాత్రూంలోకి వెళ్ళిపోయి గబగబా సబ్బుతో స్నానం చేస్తాగా, ఉట్టి నీళ్ళు తెమ్మనించుకొస్తాగా. ఉట్టి నీళ్ళు తెమ్మనించుకుంటే మురిగిపోతా, ఆయనకైనా మనకైనా ఉట్టి నీళ్ళతో పోసుకుంటే మురిగిపోతా. సబ్బులు రుద్దుకుంటేనే కదా ఆ మురికి పోయేది. కాబట్టి సబ్బు లేకపోతే నీ ఒంటికి మురికి పోదు. నువ్వు 10 సార్లు స్నానం చేసినా 10 బకెట్ నీళ్ళు పోసుకున్నా ఆ మురికి పోదు. అట్లాగే ఈ సబ్బు ఉంది కాబట్టి నీకు నీ ఒంటి నుంచి దుర్వాసన కాకుండా మంచి వాసన కడగబడుతున్నావు సబ్బు. అట్లాగే దేవుడు అనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి ప్రవేశించాక, నీలోకి వచ్చాకే నీ యొక్క కడగబడతావు. నీ జీవితంలో నువ్వు మురికి కడగబడింది, నీ అలవాట్లు మారుతాయి, నీ పద్ధతులు మారుతాయి, నీ హ్యాబిట్స్ మారుతాయి. అమ్మో నేను యేసుని పొందుకున్నాను, దాని జోలికి వెళ్ళకూడదు. నేను యేసుని అమ్మ నేను రక్షణ తీసుకున్నాను. ఈ దినంలో మాకు కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. కొన్ని విగ్రహాల దగ్గర భోజనాలు పెట్టి మమ్మల్ని తినమంట. ఒక ఆవిడ నాకు ఒక క్వశ్చన్ వేసింది. ఆమె ఏమని వేసిందంటే, ఆవిడ అన్యులు అయితే ఆవిడ అంటే, అయ్యా బాబు మనవగా నువ్వు మరి మీరు ఏమి తినరుగా, హిందువులు కదా, మేము పెట్టి తినరుగా. మామగారు హిందువులా అది తేడా కదా మామగారు, ఆ మాట కరెక్ట్ కాదు. మీరు యేసు ప్రభు ఫోటో ముందు పెట్టించినా నేను తినను. నేను నమ్మే దేవుడు యేసు ప్రభు. మీరు ఆయన ఫోటో ముందు పెట్టించినా నేను తినను మామగారు. అదేంటయ్యా మీ దేవుడేగా అని మీరు అనొచ్చు. నేను అక్కడ ఫోటో ముందు అర్పించినా నేను తినను. ఎందుకంటే దేవుడు అనేవాడు ఆత్మస్వరూపుడు కనుక ఆయన ద్వారా ఏదొచ్చినా ఓకే. మీ ఇంట్లోకి పిలిచి బలి ఇవ్వకుండా మీ ఇంట్లో మీరు నాకు ఎంత అన్నం పెడతారు పెట్టండి తింటా, ఏం ఆహారం పెడతారు పెట్టండి తింటా, ఏమి ఇచ్చినా తింటా. బలి అర్పించింది యేసు ప్రభువుకు పెట్టిన మామగారు నేను తినం మామగారు అంటే, అదేంటయ్యా అంటే అదే అంతే మామగారు. యేసు ప్రభు ఫోటో ముందు పెట్టిన అది బలి ఎవరికి ఇచ్చా? నేను యేసు ప్రభువుకు బలి ఇచ్చాను. యేసు ప్రభువుకు బలి ఇచ్చాను అంటే నేను తిన్న మామగారు. అట్లాగే చనిపోయిన ఫోటో ముందు పెట్టినా నేను తిన్న మామగారు. ఎందుకంటే నువ్వు వండగానే వేరు అన్నం తీసుకెళ్ళి వేరు పలహారం, వేరు చికెన్, వేరు కూర, వేడిగా పలహారాలు అన్నీ తీసుకెళ్ళి ఆయన కనిపెడతారు. సామాన్లు కనిపెడతారు, లేదా ఫోటోలు కనిపెడతారు. ఎవరు కనిపించావు? ఫస్ట్ నాకు ఇచ్చావా? నాకు పెట్టావు వండి, ఫోటోలకు పెట్టావు. ఫోటోలు అంటే ఎవరు? నేను ఎందుకు తింటాను మామగారు? నా ఇంట్లో సొంత మనిషి చచ్చిపోయి నా ఇంట్లో మనిషి ఫోటోకు పెట్టినా నేను తినను. అదేవిధంగా నేను నమ్మిన దేవుడు
ఫోటో ముందు పెట్టినా నేను తినను. అవునా అయ్యా? మామూలుగా నీ ఇష్టం, నువ్వు ఇంట్లో పిలిచి మామగారు నువ్వు ఎంత అన్నం పెడతావు పెట్టు, ఏం పెడతావు పెట్టు, నేను తినపోతా కాదు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమతో ఆహ్వానించి పెట్టిన ఆహారం ఉందే దాన్ని నేను ఎలాగైనా తింటా, దానిలో నాకు ఏ భేదం లేదు మామగారు. మీరు పెట్టని తింటా అంటే ఆ ఆశ్చర్యపోయింది నా మాటలకి. అమ్మో ఏంది పిల్ల గట్టా అంటున్నాడు. దేవుణ్ణి ఎరగక ముందు అనేకమైన భోజనాలు భుజించాను, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత స్పష్టతగా విగ్రహార్పితం కల్పించిన వాడిని నీవు తినరాలని దేవుని. విగ్రహం అంటే ఏంటి? దేవుని కంటే నీవు నీ శరీరాన్ని ప్రేమించుకున్నా అది విగ్రహమే. దేవుని కంటే నీవు నీ భార్యని ప్రేమించుకున్నా, నీ బిడ్డలను ప్రేమించుకున్నా, ఆయన కంటే నీవు ఎవరినైనా ప్రేమించినా, ఏదైనా వస్తువును ప్రేమించినా కూడా అది విగ్రహమే. ఆయన తర్వాతే నీకు ఏదైనా అవ్వాలి, కానీ ఆయన కంటే అది ఎక్కువ అవ్వకూడదు. ఆయన కంటే నువ్వు ఏది ఎక్కువ అతి చేసినా అది విగ్రహం. అయితే ఆ మాట చెప్పగా మా అమ్మగారు అయ్యో ఏందయ్యా మరే బాగా చెప్పేసి అలా ఆవిడ చౌదరి సార్ అంటే ఇంకా చాలామంది గొప్ప ఫీల్ అవుతారు కదా. అలాంటి ఆవిడకి కూడా నేను లేదు మా అమ్మగారు తిన్నాను కానీ చెప్పేసి తిన్న మా అమ్మగారు చెప్పి మీ ఇంట్లో ప్రేమగా పెట్టండి, ఎంత ఆహారమైనా తింటా, ఏమైనా పెట్టండి, ఏదైనా తింటా. అట్లా నా యేసు ప్రభు ఫోటో ముందు పెట్టినా నేను తినను మా అమ్మగారు. ఆ బలము ధైర్యం ఎవరిచ్చారంటే ప్రభు ఇచ్చారు, చెప్పే ధైర్యం. ఈ దినం మనం లోకంలో కలిసిపోయి ఏ విత్తనాల్లో తయారయ్యాం? గురుగులు విత్తనాల్లో తయారయ్యాం. మంచి విత్తనాల మధ్యలో ఈ వెట్ట వచ్చినాయి ప్రభు వదులుతున్నాడు. అదేవిధంగానే లాస్ట్ ఒక చిన్న మాట చూసుకున్నాం. దేవుడు ఈ పొలంలో మంచి విత్తనాలని ఎందుకు విత్తాలి? పంట. ఒక రైతు పంట బాగా పండాలని మంచి విత్తనాలను కొని తన పొలంలో విత్తుతాడు. చేతికి మంచి పంట రావాలని, మంచి ధర రావాలని విత్తుతాడు. కానీ నా టమాటా తోట కుళ్ళిపోవాలి, నా దోసకాయ తోటలు అన్ని షేది దోసకాయలే రావాలి, అన్ని షేదియే రావాలి, ఎవరైనా నాటుతారా? ఏం చేసుకుంటారండి? కాబట్టి ఈ ప్రభు వారు కూడా ఇక్కడ మంచి విత్తనములు విత్తువాడుగా మనిషి కుమారుగా ఇక్కడ ఎందుకు ఉన్నాడంటే మనల్ని మంచిగా, మనకి మంచి ధర రావాలి పర్వాలేదు రాజ్యం. ఇదిగో ఈ బిడ్డ నా నిమిత్తం జీవించాడండి, నా కోసం గొప్పగా జీవించాడండి, నేను చెప్పింది చేశాడండి, కింద నేను చెప్పిన మాట ప్రతిదీ నెరవేర్చాడు. ఉపవాస ప్రార్థన చేయమన్నా చేశాడు, నా కోసం మందిరానికి రమ్మంటే వచ్చాడు, నా కోసం మోకాళ్ళు వేయంటే వేసాడు, నా కోసం కన్నీరు విలువయ్యంటే విడిచాడు, నా కోసం బహు దుఃఖాన్ని విడిచాడు, నేను చెప్పిన ప్రతిదీ చేశాడయ్యా అని మనకు ధర ఎక్కువ బరికేలా మాట్లాడతాడట. తండ్రితో మాట్లాడతాడు, తండ్రి నీ కుమారుడిగా నేను చెప్తున్నాను, ఈ కుమారుడి నా కుమారుడు, నేను నీ కుమారుడిని అయితే ఈ కుమారుడు నా కుమారుడు, అయితే నేను పంపిన వాళ్ళు నువ్వు చేర్చుకో తండ్రి. యెహోవాకు చెప్తున్నాడు యేసయ్య ఏమనంటే, నేను నీ కుమారుడిని అయితే ఈ కుమారుడు నా కుమారుడు. నేను చెప్తున్నా, రికమెండేషన్ చేస్తున్నా, ఈ బిడ్డ నేను చెప్పి ప్రతిదీ చేశాడు, చేర్చుకో పర్ల రాజ్యంలో అని యేసు ప్రభు నీకు నాకు మధ్యలో, తండ్రి అయిన దేవునికి నీకు మనకు మధ్యలో నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పిన ప్రతిదీ చేశాడు తండ్రి, నేను నీ కుమారుడిని, ఈ కుమారుడు నా కుమారుడు, కాబట్టి నా కుమారుని చేర్చుకో ప్రభువా అని యేసు ప్రభు మధ్యలో ఉండి భరోసా ఇచ్చాడు. కాబట్టి ప్రభు మంచి పంటని ఎందుకు వేశాడు? ఒక రైతు ఎందుకు పంటని ఇచ్చేసాడు? మంచిగా గిట్టుబాటు ధర రావాలని, మంచిగా ఉండాలని తప్ప ఏదో పిచ్చికాయలు అయిపోవాలని, ఎండిపోవాలని, చేతి దోసకాయలు అయిపోవాలనుకుంటే వ్యాపారం ఎందుకు, పంట ఎందుకు, కౌలు తీసుకోవడం ఎందుకు, విత్తనాలు చల్లడం ఎందుకు? వేస్ట్ కదా. కాబట్టి దేవుడు కూడా అట్లా అనుకుంటే విత్తనాలు వేసేవాడు కాదు. మనల్ని మంచి గోధుమల గింజగా మనకు పెట్టాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ మన హృదయంలో చిన్న వాటికి పడిపోతున్నాం, మనుషులకు లోబడిపోతున్నాం. ఏదో ₹1 ఆశ కలిగిందని మనుషులకు లోబడిపోతాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది దేవునికి పిలుస్తామని ఫంక్షన్ చేసుకుంటారు. ఫంక్షన్ చేసుకున్న ఆ భోజనాల్లో చుట్టాలు ఏదనుకుంటారని తప్పదు భోజనాలు తినేస్తారు. విగ్రహార్పితం భోజనం ఏదనుకుంటారు, వాడి కోసం నువ్వు ఆ చిన్నవే చాలు, నీవు గురువులుగా మారడానికి ఈ చిన్న చాలు.
వాడేదో అనుకుంటా కానీ ఇక్కడ లోబడిపోతే దేవునికి నువ్వు గోధుమ గింజలాగా ఉండలేవు, గురుగులుగా మారుతావు. చిన్న చిన్న తప్పులే, పెద్ద పెద్ద తప్పులు చేయాల్సిన పని లేదు. ఈ చిన్న చిన్న తప్పులోనే ఇవే చాలు మన జీవితంలో. చిన్న మాట, అమ్మ అనే పిలుపుకి దాని పక్కన నీ అమ్మ అని అంటారు కొంతమంది. కానీ అది అమ్మేగా, ఇది అమ్మ అనే పదమే, ఇది అమ్మ అనే పదమే. మధ్యలో చిన్న చిన్న మొక్క చేరింది, ఏం పదం? నీ అమ్మ అనగా ఇంట్లోకి ఎంత కోపం అంటే, ఈ మొక్కకే అమ్మే, ఇటు మొక్కకే అమ్మే, మధ్యలో చిన్న పదం నీ అమ్మ అనగానే బూతు మాటగా మారిపోయింది. ఎంత కోపం వచ్చి మన మీద కొత్తాడు. అది చిన్న తప్పేనా? అది చిన్న అక్షరం చేరింది, నీ అనే అక్షరం ఒకటి చేరింది అంతే. అమ్మ అమ్మ అని ఊరు మొత్తం నువ్వు గ్యాగే. ఎవరైనా అమ్మో పిల్లలు తగ్గ అమ్మని పిలుతాడమ్మ అంటే ఇంకా తీరారు కదా, టిఫిన్ అది కాదు. నీ అని అక్షరం పక్కన చేర్చి నీ అమ్మ. ఎవరైనా నేను చేర్చుకుంటారా? టిఫిన్ పెడతారా? ఇంట్లోకి రాయా? టీ పోతారా? ఈ ఊరు ఎక్కడ అమ్మాయి మధ్యలో చిన్న అక్షరమే, చిన్న అక్షరం చేరింది అంతే. ఆ చిన్న అక్షరంలోనే పిలుపు తేడా వచ్చేసింది. ఆయన మన వంటకి రావడం తీసుకొని వచ్చేస్తాడు చిన్న అక్షరం. అట్లాగే దేవుని విషయంలో చిన్న తప్పే తెలియక పడిపోతాం. అప్పుడు ఈ చిన్న వాడికి గురుగులు చక్కగా మొలుసుకొని మన జీవితాల్లోకి వచ్చేస్తున్నాయి. దేవుడు చెప్పిందికి 100కి 100% చాలా మంది చేయలేదు. 100% చేస్తేనే పర్లేదు గదికి వెళ్తాం మనం. 100% అంటే ఆయన మన మీద భుజాల మీద కొండలు మోపట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసుకోవాలి బాబు. ఒక టైం కేటాయించుకో, రోజు పలానా టైం నా కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, మోకరించు, ప్రార్థన చేసుకో, స్తుతులు చెప్పు. అసలు నన్ను సృష్టితకి ఎందుకు సృష్టించాలి ఆయన? బాగా ఎంత తిని బాగా బలశాలిగా అయిపోవాలనా? ఎంత బిర్యానీలు తిని బాగా డబ్బు సంపాదించేసుకొని బాగా మేళ్ళు గట్టి ధనవంతులు అయిపోవాలని సృష్టించాడు ఏంటి? ఆయన్ని ఆరాధించడం కొరకై మనం సృష్టించాడు. ఇక్కడ ఆయన ఆరాధించడానికి కొరకే మనం సృష్టించాడు. ఆయన పని పాట లేక సృష్టించడం మనల్ని. పని పాట లేక ఆయన బాబు ఇలా సృష్టిస్తే హాయిగా తాగి తందనాలు చేసుకుని బతుకుతారు, శుభ్రంగా ఉంటారు సృష్టించలేదు. లూసిఫర్ గారి యొక్క చండాలమైన బుద్ధి, వాడి బుద్ధి ఏం చేశాడంటే దేవుడు యెహోవా రాజు అయి ఉండగా ఆయన రాజు, నేను కూడా రాజుని అవుతాను అని వాడికి ఒక ఆలోచన కలిగింది. ఎప్పుడైతే దేవుడి కంటే దేవుడు కుర్చీలో కూర్చోవాలనుకుంటే ఎట్ట కుదురుతుంది? సీఎం కుర్చీలో మా సామాన్లు కూర్చుంటే ఎదుర్కొంటారా? వెళ్ళి సెక్యూరిటీలో మనం కాల్ చేస్తారు, సీఎం కుర్చీలో కూర్చుంటున్నాయంటే. అట్లాంటిది అపవాది గారు లూసిఫర్ గారు వెళ్ళి ఆయన కుర్చీ సీటు కోరుకుంటున్నాడు. అయితే దేవునికి అపవాది గారికి ఛాలెంజ్ జరిగింది. ఏంటంటే అంతకుముందు ఈ లూసిఫర్ గారు ఆయన్ని ఫుల్గా ఆరాధన చేసేవాడు, ఆయన్ని దేవుణ్ణి సంతోషపరిచేవాడు. బాబు ఇక చాలా బాబు ఎంత ఆరాధన చేసేవాడు ఆయన. ఈ దెయ్యంగాడే అంతకుముందు మంచివాడు వాడు, ఎంత ఆరాధన చేసావు, ఎంత గొప్పగా చేసావు, సభాష్ నువ్వు బాగా చేస్తావని దేవుడు అనేవాడు. ఆడికి ఎప్పుడైతే అహం తగ్గిందో, నువ్వు నా కోటలో నుంచి వెళ్ళిపో, ఎక్కడి నుంచి వెళ్ళిపోని దేవుడు అనగానే నేను వెళ్ళిపోతాలే, నీకు ఆరాధన ఎవడు చేస్తాడయ్యా, నీ పనులు ఎవడు చేస్తాడయ్యా, నిన్ను ఎవడు ఆరాధిస్తాడయ్యా అని లూసిఫర్ గారు దేవుడితో సవాల్ చేస్తే దేవుడు అన్నాడు, నీలాంటి వాళ్ళు చాలా మంది సృష్టిస్తాను చూడరా, నీలాంటి మందిని అనేక మందిని సృష్టిస్తాయని. అప్పుడు అవ్వాదాన్ని తయారు చేసి ఒక మట్టి తీసుకొని ఒక ప్రాణం ఒక మనిషిలాగా చేసేసి చెవులు ముక్కు అన్ని ఒక బొమ్మగా ఏర్పాటు చేసి దాని ప్రాణం ఊది మనుషులుగా తయారు చేయడం గల కారణం ఏంటంటే ఇద్దరి మధ్యన అక్కడ సవాలు పడటం వల్ల మనం తయారు చేసాడు. అంతేగాని ఎంత బిర్యానీలు తినేసి ముందు ఆగేసి జల్జాలు చేసేసి ఇష్టం వచ్చిన దొరకటానికి మనం సృష్టించిన ఆయన ఆరాధించడం కొరకే సృష్టించాడు. ఈ మొక్క చాలా మందికి తెలియదు, వాళ్ళకి చెప్పరు, లోతైన మార్గాలు చెప్పరు, చాలా చోట్ల చెప్పరు. ఎందుకు అంటే ఆయన ఆరాధించడానికి మాత్రమే నిన్ను అందరినీ సృష్టించాడే తప్ప 10 మేళ్ళ కట్టుకొని 10 ఇల్లు పెట్టుకొని 10 మంది పిల్లలు పెట్టుకొని 10 మంది భార్యలు పెట్టుకొని 10 మందు కొట్లు పెట్టుకొని 10 సిగరెట్ కొట్లు పెట్టుకొని ఈ జీవించడానికి కాదు మనం పెట్టింది. కేవలం వాడి మీద ఛాలెంజ్ చేసి నేను అనేక మందిని సృష్టిస్తాను నీలాంటి వాళ్ళు చూడు అని చెప్పి వాడి మీద ఛాలెంజ్ సృష్టించాడు మనం.
ఈరోజు ఎంతమంది ఆయన ఆరాధిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జనాభాని పోయింది ఎంతమంది? ఒక్కడు. ఆయన దగ్గర నుంచి పోయింది ఎంతమంది? ఒక్కడు. లూసిఫర్ గారు ఒక్కడు. కానీ ఎంతమంది సృష్టించాడు? కాబట్టి మనందరినీ ఆరాధించడానికే సృష్టించాడు. నీ బుద్ధి మారిందా, నువ్వు నరకానికి వెళ్తావు. నీ మంచి బుద్ధి దేవుని దగ్గర వెళ్తావు. వీడు నన్ను ఆరాధించాక బాబు, ఈయన లోపల కానీ అంటాడు. వాళ్ళిద్దరే వాళ్ళు బతికాడు తీసేయండి అని. కాబట్టి దేవుడు మన బ్రతకడానికి కాదు, ఆయన్ని ఆరాధించడానికి కొరకే మనల్ని జీవింపచేస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే, ఈ విత్తనాలు దేవుడు ప్రార్థన చేసి 12 విత్తనాలు విత్తాడు. 12 విత్తనాలు అంటే తెలుసా మీకు? శిష్యులు. యేసు ప్రభు పక్కన 12 మంది శిష్యులు ఉంటారు. అందులో ఒకడు పట్టించిన వాడు ఉంటాడు. అవునా? ఒకడు ఇశ్రాయేలు విధానంలో దేవుని ముద్దు పెట్టి చక్కగా పట్టిస్తాడు. ఎంతో ప్రార్థన చేసి ప్రభువారు ఈ విత్తనాలు 12 విత్తనాలు చక్కగా నీట్గా విత్తాడు. కానీ ఒక విత్తనం గురువుగా వెలిసింది. ఈ 12 విత్తనాలు ఆయన ఇత్తాడే. మరి ఈ విత్తనం అక్కడిని ఆయన తిందేగా, వేరే ఒక విత్తనం కాదు. ఈ 12 విత్తనాలని ఆయనే విత్తాడు. కానీ ఒక విత్తనం ఎందుకు చెడిపోయింది? నువ్వు చోటిచ్చు. గురువుగా మలవడానికి కారణం ఏంటంటే నువ్వు చోటిచ్చి అవ్వాలి. చోటిచ్చేసి అప్పుడు ఏమయ్యాలి? 11 విత్తనాలే. ఈ 12 ఇచ్చింది దేవుడే. కానీ ఒక విత్తనం గురువుని హృదయంలో ముడిసిందంటే అపవాదికి చోటిచ్చావు అని దేవుడు మాట్లాడు. కాబట్టి దేవుడే మనందరిని సృష్టించాడు. కానీ నీ హృదయం గురుగులు మొలుస్తున్నాయా, గోధుమ గింజలుగా ఉంటున్నావా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. ప్రతి దినం కూడా ఆయన్ని ఆరాధించాలి. ఆరాధించే బిడ్డలుగా మనం ఆయన మన జీవితంలో ఉండాలి. ఆయనే మన వాక్యం అర్థమైందా? అందరికి అర్థమైందా? కాబట్టి దేవుడు ఎంత ప్రేమ గలవాడైతే వాళ్ళు వచ్చి ఆ దాసునితో అంటున్నారు, ప్రభువా ఇక్కడ విత్తనాలు ఉంటాయి, మరి ఆ వాటితో పాటు ఈ పెరిగింది, వీటిని పీకే చంపేస్తాం అంటే దేవుడు ప్రేమించి అన్నాడు, మీరు దీన్ని పీకితే అది కూడా చచ్చిపోతుంది. ఈ పిచ్చి మొక్క పీకితే పిచ్చి మొక్కతో పాటు మంచి మొక్క కూడా చచ్చిపోతుంది. కాబట్టి వద్దు, రెండింటిని పెరగండి. పాత సమయం వచ్చినప్పుడు దాన్ని వేర్చాలి. మంచిది మనం వాడుకుందాం, చెవిని తీసి పక్కనేసి. అంటే ఈ చెవిని తీసి అగ్నిలో వేస్తాడంటే పాపాలు చేసిన వాళ్ళు అగ్నిలో పడేస్తాడు. మంచి పంటనే ఆయన తీసుకుంటాడు. అదైనా హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. మంచి వాక్యం ఇచ్చినందుకు, బలంగా మాట్లాడినందుకు, ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.